మొలకల గుడ్డు కూర తయారీ విధానం. ముందుగా పాన్ లో నూనె కాస్త వేడెక్కాక బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో స్ప్రౌట్స్ వేసి కాస్త వేగాక స్ప్రౌట్స్ మునిగేంత వరకు నీళ్లు పోసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇంకొక పాన్ లో పల్లీలు, మిరపకాయలు, వేడిగ మిరపకాయలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి వేసి బాగా వేగిన తర్వాత పక్కన ప్లేట్ లోకి తీసుకొని అదే వేడి పాన్ లో ధనియాలు, మెంతులు, మిరియాలు, జీలకర్ర, సాజీర, సోంపు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, గసగసాలు వేసి వేయించుకొని అన్ని కలిపి మిక్సీ జార్ లో వేసి కాల్చుకున్న ఉల్లిపాయని కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న స్ప్రౌట్స్ మిశ్రమంలో తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసి కొన్ని నీళ్లు కూడా కలిపి ఉడికించుకున్న గుడ్లు వేసి 15 నుండి 20 నిమిషాలు చిన్న మంటలో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైనుండి కాస్త నిమ్మరసం, కొత్తిమీర వేసి బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మొలకల గుడ్డు కూర తయారవుతుంది.